నమస్కారం విజన్ టీవీకి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కాంగ్రెస్ పార్టీకి లక్ష్మీనారాయణ రెడ్డి రాజీనామా. ఎమ్మిగనూరు పట్టణ కేంద్రంలోని పిసిసి జనరల్ సెక్రటరీ కడిమెట్ల లక్ష్మీనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు పంపారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కెఎల్ లక్ష్మీనారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనుచర వర్గంతో సమావేశమై కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నటువంటి నాయకులకు తగిన గుర్తింపు లేకపోవడం, 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు వస్తున్న తరుణంలో 2024 మే 13న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మండల ప్రెసిడెంట్ బోయ గురుస్వామి, నందవరం మండల ప్రెసిడెంట్ కె ఎల్లారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, తాలూకా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ కాజా బందే నవాజ్, జనరల్ సెక్రటరీ మురళి, నాయకులు, కార్యకర్తలు తదితరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రుద్రగౌడ్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి, టీజీ వెంకటేష్ గారు అయితేనేమి నన్ను తీసుకుపోయి మన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అప్పటి పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ సమక్షంలో నాకు ఏదో పదవి ఇస్తామంటే చెప్పి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పి వాళ్ళైనా హైదరాబాద్ తీసిపోయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేర్పించుకున్నారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీకి వస్తానని చెప్పి నేను పోయింది ఏం లేదు. ఆ రోజు వాళ్ళు పార్టీలో చేర్పించిన తర్వాత ఈరోజు నేను కార్యకర్తల కోసం నేను చాలా కష్టాలు పడి మా కార్యకర్తలను రక్షించుకోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అదే మా కామాయన్నాడు గుడేకల్, ఆయన ఒక మంచి నాయకుడు. ఆయన పైన ఎన్ని కేసులు పెట్టారండి, ఎస్సీ ఎస్టీ కేసు, ఆయన ఎటువంటి సంబంధం లేకుండా ఆయన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి జైలుకు పంపించారు. దాదాపు 5-6 కేసులు పెట్టారు. ఎవరు కాపాడాలండి కార్యకర్తల్ని? వాళ్ళు కాపాడతారా? పైన ఉన్న వాళ్ళు షర్మిల కాపాడుతుందే? ఎవరు కాపాడతారు? కింద ఉన్నటువంటి మేము కాపాడుకోవాలి మా కార్యకర్తలు. వాళ్ళకేం తెలుస్తుంది కింద మనం పడే బాధలు? ఏదో పైన కూర్చొని ప్రసంగాలు ఇస్తున్నారు కానీ కింద కార్యకర్తలను కాపాడే వాళ్ళు ఒక్కరు లేరండి.